ఒకరోజు ఒక అబ్బాయి దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుడా, నా లైఫ్కి ఉన్న వాల్యూ ఏంటి? నేను ఎంత ఇంపార్టెంట్ అని అడిగాడు. దేవుడు చిరునవ్వుతో అతనికి ఒక పెద్ద రాయి ఇచ్చి అన్నాడు, ఈ రాయి విలువ ఎంతో బయట అడిగిరా, కాని ఒక్క షరతు, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అమ్మకూడదు అని. అబ్బాయి ఆ రాయిని తీసుకుని మొదటగా ఒక టీ స్టాల్ దగ్గరికి వెళ్ళాడు. అతను రాయిని చూపిస్తూ అడిగాడు, అన్నా, ఈ రాయి విలువ ఎంత అని. టీ అమ్మేవాడు రాయిని పట్టుకుని చూసి నవ్వుతూ అన్నాడు, ఇది నాకు పనికొచ్చేలా లేదురా, కాని నువ్విస్తే ఒక కప్పు టీ ఇస్తాను అని అన్నాడు. అప్పుడే అబ్బాయి ఆలోచించాడు, ఒక కప్పు టీనా? లేదు లేదు, నేనమ్మను అనుకుని అని రాయిని తిరిగి తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత అతను కూరగాయల బండి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ వాడిని అడిగాడు, అన్నా, ఈ రాయి విలువ ఎంత అని. వాడు నిర్లక్ష్యంగా చూసి అన్నాడు, ఒక 2 కేజీలు కూరగాయలిస్తాను, ఇస్తావా అని. అబ్బాయి మళ్లీ తల అడ్డంగా ఊపుతూ, లేదు, నేను అమ్మను అని ఆ బండి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి తర్వాత అతను గోల్డ్ షాప్కి వెళ్ళాడు. రాయిని చూపించి అడిగాడు, సార్, దీని వాల్యూ ఎంత అని. ఆ బంగారం షాప్ అతను పట్టుకుని బాగా పరిశీలించాడు. అతని కళ్ళల్లో ఆశ్చర్యం కలిగింది. ఇది సాధారణమైన రాయి కాదు, నేను 10 లక్షలిస్తాను, అమ్ముతావా అని. అప్పుడు అబ్బాయి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. మనసులో కొంచెం ఆశ కలిగింది. కాని వెంటనే గుర్తు చేసుకున్నాడు దేవుడు చెప్పిన మాట, దీన్ని అమ్మకూడదు అని. అందుకే ఆయనకి స్లోగా చెప్పాడు, క్షమించండి సార్, నేను దీన్ని అమ్మలేను అని ఆ రాయిని తిరిగి తీసుకుని బయటకొచ్చేశాడు. చివరగా అతను ఒక డైమండ్ మర్చెంట్ దగ్గరికి వెళ్ళాడు. డైమండ్ వ్యాపారి ఆ రాయిని చాలా జాగ్రత్తగా ప్రతి కోణంలో తిరగేసి చూశాడు. కొద్దిసేపు మౌనం వహించాడు. తర్వాత కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని అన్నాడు, బాబూ, నీ చేతిలో ఉన్నది ఒక రేర్ డైమండ్. ఇది కోట్ల విలువ చేసే అమూల్యమైన రత్నం. దీన్ని చూసి గుర్తించగలిగేది వజ్రాల మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళే. నువ్వు ఎంత అదృష్టవంతుడివో తెలుసా? నేను నా సర్వస్వం అమ్మినా కానీ దీన్ని నేను కొనలేను అని చెప్పాడు. అప్పుడు అబ్బాయి పూర్తిగా షాక్ అయ్యాడు. ఒకే రాయి, కానీ ప్రతి చోట వేరే వేరే వాల్యూ ఎందుకుంది అని ఆశ్చర్యపడి దేవుడి దగ్గరికి తిరిగి వెళ్ళాడు. దేవుడు చిరునవ్వు చిందిస్తూ అన్నాడు, అదే నీ జీవితం బాబూ. ఒకే రాయి, కానీ దాన్ని చూసేవారి దృష్టి ప్రకారం దాని వాల్యూ మారింది. అలాగే నీ లైఫ్లో కూడా ఎవరో నిన్ను ఒక కప్పు టీ విలువలాగా ట్రీట్ చేస్తారు, ఇంకొందరు కూరగాయల విలువలాగా చూస్తారు, ఎవరో లక్షలతో పోలుస్తారు. కానీ నీ అసలు వాల్యూని గుర్తించేది నిన్ను నిజంగా అర్థం చేసుకున్న వాళ్ళే. నీ విలువని ఎప్పుడూ కూడా ఇతరుల మాటలతో తూకం వేయకూడదు. ఎందుకంటే నువ్వు ఒక అమూల్యమైన వజ్రం లాంటి వాడివి. నిన్ను చీప్గా చూస్తున్నారు అని నువ్వెప్పటికీ దిగులు పడకు. నిన్ను షైన్ చేయగలిగింది నిన్ను గుర్తించగలిగిన వాళ్ళే. ఎప్పటికీ గుర్తించుకో, నీ జీవితం విలువ నువ్వు ఊహించిన దానికంటే, ఇతరులు చెప్పిన దానికంటే ఎప్పటికీ ఎక్కువ.